మా క్లాస్‌లో జాయిన్ అయిన 2 డేస్‌లోనే ఒక మేజర్ మిరాకిల్ జరిగిందండి. అది నేను చెప్పడం కంటే మనం చూద్దామండి. హ్మ్. థాంక్ యూ సో మచ్. చూడండి బాకీ సందిగ్ధంలో ఉంది. కానీ ఈరోజు అయిపోయినట్లు చేశాను. వెంటనే నాకు కాలొచ్చింది. ఈరోజు అమౌంట్ వేస్తానని చెప్పినట్లు లేట్ అవ్వకుండా బ్యాంక్‌కి వెళ్లి 11,30,000 రూపీస్ యాక్సిస్ బ్యాంక్‌లో ఆర్‌టిజిఎస్ చేసేసారు సార్. ఇట్స్ ఎ మిరాకిల్ సార్. విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చూసారండి హరిత గారు. అంటే సో 2 రోజుల్లో క్లాసు వినగానే ఆయనకు హ్మ్. రావాల్సింది వచ్చింది. యెస్. అంటే అవునండి. ఎలా సాధ్యం అనేది అందరికి ఒక చిన్న డౌట్ యెస్. వస్తది కదా! యెస్. ఆ! చెప్తానండి. అయితే చూడండి. క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత ఒక వైబ్రేషన్స్‌లో మార్పొస్తది మేడం. అంటే మామూలుగా గురుముఖంగా సాధన చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది వస్తుంటాయి మేడం. అయితే నేను చెప్పబోయే సీక్రెట్ ఒక మెడిటేషన్ ఉంటుంది మేడం. టీటా స్టేట్ మెడిటేషన్ అది ఒకటుంటుంది. ఆ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్‌కి వెళ్లి గనక చేస్తే వైబ్రేషన్స్ కలుగుతాయి మేడం. బాడీలో సమ్ సెన్సేషన్స్ వస్తుంటాయి మెడిటేషన్ చేసినప్పుడు. సో, అలా తనకొచ్చింది. అలా వచ్చిన తర్వాత ఏం చేశాడంటే తను అనుకున్నాడు. విజువేషన్ చేశాడు. అతను ఏసినట్టుగా భావించాడు. సో, మిరాకిల్ ఏం జరిగిందంటే వచ్చేసింది. అంటే ఇక్కడ ఒకటే మేడం. మనీ అనేది ఎనర్జీ మేడం. మనం గూడా ఎనర్జీ మేడం. చూడండి ఇక్కడ మనీ ఉంది. ఇక్కడ మనం ఉన్నాం. మన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ అంటే మన లోపల ఒక హ్యాపీనెస్, ఒక జాయ్‌నెస్, ఒక నమ్మకం నాకు వస్తుంది అనే ఒక నమ్మకం ఉండడం వల్ల మనీ అనేది జరిగింది. దాంతో పాటు నేను క్లాస్‌లో కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తుంటా మేడం. అదేంటి అంటే శాండ్‌విచ్ మెథడ్ అని ఒక టెక్నిక్ ఉంది. అది జనరల్‌గా మేము క్లాస్‌లో చెప్తుంటాం. ఆ శాండ్‌విచ్ మెథడ్ అనే ఒక టెక్నిక్ చేసినట్టయితే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తుంటాయి మేడం. సో, అతను కూడా అది చేయడం జరిగింది. ఎలా జరుగుతాయంటే చూడండి. మన క్లాసెస్ మామూలుగా ఏంటంటే 6 డేస్ ఉంటాయి మేడం స్టార్టింగ్‌లో. ఓకే. ఆ 6 డేస్ నేను ఎట్లా తీసుకుంటానంటే ఫస్ట్ రోజు ఎవరు కొత్త వాళ్ళొచ్చినా సరే బేసిక్స్ నుంచి మొదలుపెడతాను మేడం. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అవును. సో, దానికోసం ఏం చేస్తామంటే ప్రతి బ్యాచ్‌లో న్యూ టాపిక్స్ తీసుకొస్తాం. ఈ న్యూ టాపిక్స్ వల్ల ఏమవుతదంటే వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెలుసుకుంటారు. నిజం చెప్పాలంటే మనకు తెలిసింది ఎంతంటే గోరంత మేడం. హ్మ్. తెలియంది కొండంత కొండంత. ఉంటుంది. హ్మ్. మరి అంత తెలియనిదని మనం ఎలా తెలుసుకుంటామంటే నిరంతరం సాధన వల్ల మనం తెలుసుకుంటాం. ఇలా ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటామో, రోజు రోజు మనం సాధన చేస్తుంటే మనకొస్తుంటాయి. ఆ క్లాస్‌లో నేను చెప్పినటువంటి పనులు చేయడం వల్ల అతనికి గ్రేట్ రిజల్ట్స్ వచ్చింది. ముఖ్యంగా అతనికి ఊహాశక్తి అంటే ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రిజల్ట్స్ ఫాస్ట్‌గా వస్తాయి. మేమేం చేస్తామంటే విజువేషన్ పవర్ పెంచుకోవడం కోసం సింపుల్ బేసిక్ ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్నాం. ఒక పర్సన్‌కి మీ క్లాస్‌లో జాయిన్ అయ్యాక 2 రోజులకే ఆయనకి రావాల్సిన డబ్బొచ్చింది అవును. 11,00,000 అని. హ్మ్. అట్లా అందరికి సాధ్యమవుతుందా? యెస్. వస్తుంది. అంటే ఇక్కడ ఎలా హ్మ్. ఆధారపడి ఉంటుందంటే హరిత గారు, ఆ బ్లాక్స్ రిమూవింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికేందంటే రాగానే రిమూవ్ అయిపోతాయి బ్లాక్స్. కొంతమందికి టైం పడతది. 3 మంత్స్ పట్టొచ్చు. కొంతమంది 6 మంత్స్ పట్టొచ్చు. పేషెన్సీ ఉండాలి మేడం. పేషెన్సీ ఉండి, కన్సిస్టెంట్‌గా ఉండి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెంచుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు.